ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ప్రాంతీయ భాషా హద్దులను చెరిపేసింది. అంతేకాదు పాన్ ఇండియా లెవెల్లో ఎక్కువ హిట్స్ అందిస్తున్న ఇండస్ట్రీగా చరిత్ర తిరగరాస్తుంది. అంతేకాదు మన తెలుగు హీరో సినిమాలు వందల కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కథానాయకులలో ఎవరెంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో మీరు ఓ లుక్కేయండి. మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కో చిత్రం కోసం దాదాపు 80 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు. రాజమౌళి సినిమా కోసం ఏకంగా 3 ఏళ్ల కోసం 350 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. మొత్తంగా లాభాల్లో వాటా కలిపి ఈ రేంజ్ రెమ్యునరేషన్ అని చెబుతున్నారు. అల్లు అర్జున్ పుష్ప మూవీ ముందు వరకు ఒక్కో చిత్రం కోసం 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు తీసుకునేవాడు. కానీ పుష్ప 2 కోసం ఏకంగా 300 కోట్లు పారితోషికం తీసుకుని సంచలనం రేపాడు. మన దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక రెమ్యునరేషన్ అని చెప్పాలి. రాబోయే అట్లీ త్రివిక్రమ్ మూవీల కోసం ఈ రేంజ్లోనే అందుకోబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం ఒక్కో మూవీకి 120 కోట్ల నుంచి 150 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు. ఇక స్పిరిట్ మూవీ కోసం భారీగా అందుకోబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ RRR మూవీతో ఎన్టీఆర్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్ కి పెరిగింది. RRR మూవీకి 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన దేవరాతో పాటు త్వరలో హిందీలో చేస్తున్న వార్ 2 కోసం ఏకంగా 100 కోట్ల వరకు పారితోషికం తీసుకోబోతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ RRR మూవీలో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా సత్తా చూపెట్టాడు. తాజాగా పెద్ది సినిమా కోసం ఏకంగా 90 కోట్ల నుంచి 100 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా, హీరోగా 2 పడవలపై బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన ఒక్కో చిత్రానికి దాదాపు 50 కోట్ల నుంచి 60 కోట్ల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ వరుస ఫ్లాప్లున్న ఒక్కో సినిమా కోసం 15 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. తాజాగా చేస్తున్న కింగ్డమ్ సినిమా కోసం ఈ రేంజ్ లోనే తీసుకుంటున్నట్లు సమాచారం. నేచురల్ స్టార్ నాని ఒక్కో చిత్రం కోసం దాదాపు 15 కోట్ల నుంచి 22 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.